యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారని ఈ రోజున ఈ వీడియోలో తెనాలి రామకృష్ణ చిత్రం నుంచి నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు అనే పద్యములకు యాజిటీస్గా స్వరాలు పాడుకుంటున్నాం. పాటగాళ్ళకి అనమాట, గాయకులకు. ఇంతకుముందు వీడియోలో మనం పాట పాడుకున్నాం. ఇది రెండో వీడియో. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అనేక రంగములు ఉంటారన్నమాట. పెద్దలకు నా నమస్కారములు, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో మనకి 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. నేను ప్రతి వీడియోలో కూడా మీకు నొక్కి చెప్తున్నాను, ఎందుకంటే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళకి మనం చెప్పలేకర్లేదు. పాటకి స్వరములు 2 రకములుగా ఉంటాయి అన్నమాట. పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఆ రెండు క్లియర్గా రాస్తున్నాను నేను, మీరు అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు అని పద్యములకు యాజిటీస్గా స్వరాలు పడుకుంటున్నాం. చిత్రం తెనాలి రామకృష్ణ, రచన శ్రీ తెనాలి రామకృష్ణ, సంగీతం విశ్వనాథన్ రామమూర్తి గారు, గానం పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారు. రాగం బిలహరి రాగము. ఇది భాషాంగ రాగము, జన్య రాగము. ఇది 29వ జనక రాగం, ధీరశంకరాభరణ రాగం నుంచి పుట్టినది. ఈ బిలహరి రాగం యొక్క మూర్ఛను చూడండి. ఇక్కడ ఆరోహణ అవరోహణలో సరిగా పదస అంటే ఆరోహణలో మీరు జాగ్రత్తగా గమనిస్తే మాని అనే 2 స్వరాలు తీసేసాం. అవరోహణ చూడండి, సానిదాప మగరిస మొత్తం ఉంది. 5 స్వరాలు అంటే ఔడవ రాగం అంటాం, 7 స్వరములు అంటే సంపూర్ణ రాగం అంటాం. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుంది? ఔడవ సంపూర్ణ రాగం అవుతుంది అనమాట. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీత్రి కాకల నిషాదము, తారస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరము నీటు కైసిక నిషాదాన్ని చాలా చక్కగా ప్రయోగించారన్నమాట. ఈ పద్యములకు తాళం అంటూ ఏమున్నదో, భావాన్ని వ్యక్తీకరించడానికి ఒక రకమైన నడక ఉంటుందంతే. శృతి మాస్టర్ గారు 1.5 శృతులు పాడారు. నేను కూడా 1.5 శృతులను పాడతాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 1.5 శృతిని, ఈ క్యాషియోని చూడండి. ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్ కి సా 8 కి అనమాట. దీని సా 1వ శృతి అంటాం మనం. ఇది వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి షార్ప్. ఇప్పుడు మన స్కేల్ సి షార్ప్ నుంచి మిడిల్ పిచ్, సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. ఇప్పుడు బిలహరి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేస్తూ పాడుకుందాం. సరిగా పద సా సాని ధ ప మ గ రి సా, సరిగా పద సా సాని ధ ప మ గ రి సా. లో పిచ్ లో ఏం స్వరాలు వాడలేదు. హై పిచ్ లో సరిగా ప మ గ రి సా. నరసింహ కృష్ణరాయల గప సా స స స సా స స గరి స స స స సా స స ద స స స స స స స స ప ద స స స ప ద స స గరి స స స ప ప ప ప ప స ద ప రి సారి పా ప
పద సరి గప్ప మగరి రి సని ని దద పప మగరి పగ పా. థ్యాంక్ యూ అండి. అద్భుతమైనటువంటి ప్రక్రియ, కష్టంతో కూడుకున్నటువంటి ప్రక్రియ. ఎందుకంటే మీకు యూట్యూబ్లో ఎవరు ఇలా పాటలు పాడరు స్వరంతో సహితంగా. ఎందుకంటే కష్టం ఉందన్నమాట. తెలిసిన వారు కొంతమంది ఎందుకు లేని వదిలిపెట్టేస్తారన్నమాట. కొంతమంది వాళ్ళకి రాదనమాట రాయటం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పద్యమును మీకు నేర్పిస్తాను చిన్న చిన్న బిట్స్ ప్రకారంగా స్వరంతో, అభిమానుల కోరిక మేరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.